అది 2017 ఉత్తరప్రదేశ్. ఉన్నావో అనే ఒక చిన్న డిస్ట్రిక్ట్. ఈ పేరు ఒకరోజు న్యూస్లో వచ్చినప్పుడు దేశం మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఒక రేప్ కేసు కాదు. ఇది పవర్, పాలిటిక్స్, పోలీస్, జ్యుడిషియరీ అన్నీ కలిసి జరిగిన ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ స్టోరీ. ఈ కేసులో అక్యూజ్డ్ కుల్దీప్ సింగ్ సెంగర్, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే, భయంకరమైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి. విక్టిమ్ ఒక 18 ఏళ్ల అమ్మాయి. ఒక కామన్ ఫ్యామిలీ నుంచి పవర్ లేని, ప్రొటెక్షన్ లేని, వాయిస్ మాత్రమే ఉన్న ఒక అమ్మాయి. కుల్దీప్ సింగ్ సెంగర్ ఉన్నావాలో చాలా స్ట్రాంగ్ పొలిటీషియన్, 4 times ఎమ్మెల్యే, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఉంది. పోలీస్, అడ్మినిస్ట్రేషన్, లోకల్ లీడర్స్ అందరూ అతని కంట్రోల్లోనే ఉంటారు. లోకల్గా చెప్పుకునే మాటల్లో ఏంటంటే ఎమ్మెల్యే అగైనెస్ట్గా ఎవరైనా వెళ్తే వాళ్ళ లైఫ్ అక్కడితో ఎండ్. అలాంటి మనిషిని ఒక అమ్మాయి ఎదిరించింది. ఆ అమ్మాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉండి తన రిలేటివ్స్ని ఫాల్స్ కేసులో అరెస్ట్ చేశారు అని నమ్మి హెల్ప్ కోసం లోకల్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ని అప్రోచ్ అయ్యింది. సార్, మా ఫ్యామిలీని కాపాడండి అని అడిగింది. ఏప్రిల్ 2017 ఎమ్మెల్యే తన హౌస్కి రమ్మన్నాడు. అక్కడ జరిగింది ఏంటంటే సెక్షువల్ అసాల్ట్. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ ఫ్యామిలీని చంపేస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ రోజు ఆ అమ్మాయి జీవితం మారిపోయింది. విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంది, కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఎమ్మెల్యే పేరు ఉండటం వల్ల పోలీస్ భయపడ్డారు. కేసుని సప్రెస్ చేయడానికి ట్రై చేశారు. ఆమె కోర్టుకి వెళ్ళింది, మీడియాకి వెళ్ళింది, సీఎం ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ కూడా చేసింది. ఒక సైడ్ ఆ అమ్మాయి, ఇంకో సైడ్ సిస్టమ్ మొత్తం అగైనెస్ట్గా ఉన్నారు. ఈ కేసులో మోస్ట్ డిస్టర్బింగ్ చాప్టర్ ఏంటంటే విక్టిమ్ ఫాదర్ మొహమ్మద్ యూనస్ ఫాల్స్ ఆర్మ్స్ కేసులో అరెస్ట్ చేయబడ్డారు. జైల్లో పెట్టారు. కస్టడీలో ఉండగానే డెత్. పోలీస్ న్యాచురల్ డెత్ అన్నారు. ఫ్యామిలీ టార్చర్ చేసి చంపారు అని చెప్పని ఎలిగేషన్స్ చేశారు. ఈ డెత్తో విక్టిమ్ కంప్లీట్గా బ్రోకెన్ అయింది, కానీ సైలెంట్ కాలేదు. ఏప్రిల్ 2018 లక్నోలో చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ దగ్గర ఆ అమ్మాయి సెల్ఫ్ ఇమ్యులేషన్ అటెంప్ట్ చేసింది. నాకు న్యాయం చేయండి అని ఒక ఆర్తనాదం. ఈ ఇన్సిడెంట్తో మీడియా అటెన్షన్ ఎక్స్ప్లోడ్ అయింది. పబ్లిక్ అవుట్రీచ్ పెరిగింది. గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరిగినప్పుడు కుల్దీప్ సింగ్ సెంగర్ని అరెస్ట్ చేశారు. కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, కానీ డేంజర్ ఇక్కడితో ఆగలేదు. జూలై 28, 2019 విక్టిమ్ తన ఫ్యామిలీతో కలిసి రాయ్బరేలీ కోర్టుకి వెళ్తుంది. సడన్గా హై స్పీడ్లో వచ్చిన ఒక ట్రక్ వీళ్ళు వెళ్తున్న కార్ని గుద్ది కార్ని టోటల్గా క్రాష్ చేసేసింది. దీంతో విక్టిమ్ క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. తన ఆంటీస్ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కేసుని వాదిస్తున్న లాయర్ సివియర్గా ఇంజ్యూర్ అయ్యాడు. ఇనిషియల్గా చెప్పింది ఏంటంటే ఇది ఒక రోడ్ యాక్సిడెంట్. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ట్రక్ నెంబర్ ప్లేట్ బ్లాక్డ్ అవుట్ అని, డ్రైవర్కి ఎమ్మెల్యేకి ముందు నుంచే కనెక్షన్స్ ఉన్నాయని, ఇది ఒక ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని సిబిఐ వాళ్ళు తేల్చి చెప్పారు. విక్టిమ్కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్, లంగ్ డ్యామేజ్, ఐసీయూలో రోజుల తరబడి ఉంది. దేశం మొత్తం ప్రే చేసింది ఈ అమ్మాయి బ్రతకాలి అని. ఈ స్టేజ్లో సుప్రీంకోర్టు కేసులోకి ఎంటర్ అయింది. కేసుని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు. విక్టిమ్కి ఫుల్ ప్రొటెక్షన్, ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ స్టార్ట్ చేశారు. కోర్టు క్లియర్గా చెప్పింది, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ రేప్ కేస్, దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ సిస్టమిక్ అబ్యూస్ ఆఫ్ పవర్. డిసెంబర్ 2019-20 ఢిల్లీ కోర్టు తన తీర్పును వెల్లడించింది. కుల్దీప్ సింగ్ సెంగర్ని నేరస్తుడిగా పరిగణించి జీవిత ఖైదును విధించింది. దానికి అదనంగా కస్టోడియల్ డెత్ కేస్, ఇల్లీగల్ ఆర్మ్స్ కేస్, విట్నెస్ ఇంటిమిడేషన్ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. పవర్ ఉన్న ఎమ్మెల్యే జైలు గోడల వెనక్కి వెళ్ళాడు. ఉన్నావో కేసు అంటే జస్ట్ రేప్ కాదు, జస్ట్ ఎమ్మెల్యే కాదు, ఇది పోలీస్ ఫెయిల్యూర్, పొలిటికల్ మిస్యూజ్, జస్టిస్ డిలే, విక్టిమ్ కరేజ్. ఒక అమ్మాయి ఫాదర్ని కోల్పోయింది, ఫ్యామిలీని కోల్పోయింది, లైఫ్ ఆల్మోస్ట్ కోల్పోయింది, కానీ న్యాయం కోసం వదలకుండా పోరాడింది. ఈ దేశంలో న్యాయం స్లోగా వస్తుంది, కానీ తప్పకుండా వస్తుంది. మీ వాయిస్ ఒక వెపన్, మీ సైలెన్స్ ఒక క్రైమ్కి సపోర్ట్. ఇది అన్వేషణ విత్ అవినాష్. ట్రూత్ కోసం, న్యాయం కోసం ఈ అన్వేషణ ఆగదు.